Sorry. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। स्वामी वारिदी ఒక భజన చేద్దాం. माधव मधुसूदन गिरिधारी गिरिधारी, माधव मधुसूदन गिरिधारी गिरिधारी, नंदन यदु नंदन गोवर्धन गिरिधारी, नंदन यदु नंदन गोवर्धन गिरिधारी, माधव मधुसूदन गिरिधारी गिरिधारी। भक्तवत्सला परमा पावना हरे, भक्तवत्सला परमा पावना हरे, बाल गोपाल हरे गोवर्धन धारे, बाल गोपाल हरे गोवर्धन धारे, माधव मधुसूदन गिरिधारी गिरिधारी, माधव मधुसूदन गिरिधारी गिरिधारी। दीनवत्सला परमा पावना हरे, दीनवत्सला परमा पावना हरे, बाल गोपाल हरे वृंदावन चारे, बाल गोपाल हरे वृंदावन चारे, माधव मधुसूदन गिरिधारी 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 गिरिधारी। श्री कृष्णचंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी, भगवद्गीते भवद्वेषिणी। 13వ అధ్యాయం. ఏడవ శ్లోకం కలిపి చదువుతాము. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం
స్థైర్యమాత్మ వినిగ్రహ. స్వామి విలువలు అనే టాపిక్ ని స్టార్ట్ చేశారు. పైగా వీటికి భగవంతుడు ఇచ్చిన పేరేంటండి అంటే విలువలు అనలే, ఏతద్ జ్ఞానం అంటారు. లాస్ట్ లో ఇవన్నీ చెప్పిన తర్వాత అర్జున ఏదైతే నీకు చెప్పానో దీని పేరు జ్ఞానం అని ఆయన పేరు పెట్టారు. అంటే అర్థం ఏంటండి అంటే, ఒక అర్థం ఇవి బుద్ధిపరమైన జ్ఞానం, బుద్ధిలో ఇవన్నీ జ్ఞాన రూపంలోనే ఉంటాయి కదండి, కాబట్టి జ్ఞానం. రెండోది పరబ్రహ్మ జ్ఞానానికి యోగ్యతని కల్పిస్తాయి, కాబట్టి సాధనా రూపంలో ఉండే జ్ఞానం ఇది. సిద్ధ రూపంలో ఉండే జ్ఞానం సచ్చిదానంద బ్రహ్మ, అది సిద్ధ జ్ఞానం, ఇది సాధనా జ్ఞానం. సాధన ఏం చేయాలండి అంటే ఇవన్నీ చెయ్యండి అని స్వామి చెప్పారు. నిన్న కొన్ని చూసాం. అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్య ఉపాసనం. ఇంతవరకు నిన్న మనం చూసాం. నిజానికి నిన్న చెప్పుకున్న క్లాసులో ఆఖరి వాల్యూ అయిన ఆచార్య ఉపాసనం, గురు సేవ, గురు విధేయత, గురువు దగ్గర జ్ఞానం నేర్చుకోవటం, ఈ మూడు ఉపాసన కింద వస్తాయి. మొదటిది ఏంటండి అంటే సేవ, భౌతికంగా చేయాలి. రెండవది విధేయత, మానసికంగా మనం ఎలా ఉండాలండి అంటే ఎప్పుడు కూడా వారేం చెప్తే అది పాటించడానికి నిత్యము సిద్ధం, విధేయత. మూడవది వారి దగ్గర పాఠం నేర్చుకోవాలి, స్వామి ఏం చెప్తున్నారు. సో ఈ రకంగా ఆచార్య ఉపాసనం కానీ మనం చేస్తే మిగతావన్నీ కూడా దానిని ఆశ్రయించి వస్తాయి. ఎందుకంటే ఆయన చెప్తుంటాడుగా, ఆయన చెప్తుంటారు కాబట్టి ఒకటి ఒకటి మిగతా అన్ని కూడా మనం విలువలు, జ్ఞానము, పద్ధతి అన్నీ మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి అత్యంత ముఖ్యమైనది గురు శుశ్రూష అంటారు. గురువును మనం సేవించటం మహాభాగ్యం, జన్మ జన్మల పుణ్యం సద్గురువు కానీ దొరికితే. పూజ్య గురుదేవులు లాంటి వారి నీడలో చరించే భాగ్యం మనకి లభించింది. సరే, ఈరోజు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం స్వామి అంటే అదే శ్లోకంలో ఇంకా మూడు వాల్యూస్ మనం నేను చెప్పుకోలేదు. వాటిల్లో శౌచము అనేది కూడా ఒక గొప్ప విలువ. శౌచం అంటే క్లీన్లీనెస్ ని మెయింటైన్ చేయడం. ఇంగ్లీష్ వాళ్ళు అంటారు క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు. ఎవరైనా మేము దైవీ పరంగా ఉండాలి, చాలా డివైన్ గా ఉండాలి అంటే దానికి ముందు వాళ్ళు శుభ్రంగా ఉండటం నేర్చుకోవాలంట. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. అది మన శరీరం కావచ్చు, మనం కట్టుకునే బట్ట కావచ్చు, మన ఇల్లు కావచ్చు, మన పాత్రలు, మన వంట, ఇవన్నీ భౌతికంగా ఇవన్నీ క్లీన్ గా ఉన్నాయంటే ఆటోమేటిక్ గా దీని తర్వాత వచ్చే సెక్ట్ ఏంటండి, మన మాట, మన చూపు, మన భోజనం, మనం వినేవి అనేవి ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. పిల్లలకైతే చెప్తాం మనం అలాంటి మాటలు ఆడకరా, తప్పు అంటాం, మనం కూడా ఆడకూడదు. దాని తర్వాత వచ్చే శుభ్రత ఏంటి స్వామి అండి అంటే మనోనిర్మలత అంటారు. మనస్సు కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఈ శౌచాన్ని, శుభ్రతని, క్లీన్లీనెస్ ని పాటించడం కూడా ఒక గొప్ప విలువ. అయితే భగవత్పాదులు ఏ రకంగా చెప్పారు దీనికి అంటే స్వామి ఆల్రెడీ సేమ్ 16th చాప్టర్ లో చెప్పినవే ఇక్కడ కూడా స్వామి వారు రాశారు. 2 రకాలుగా ఉంటుందండి శుభ్రత. ఒకటి శరీర శుభ్రత, కాయ శౌచం అంటారు ఆయన. కాయ శౌచం అంటే శరీర శుభ్రత. దీన్ని ఎలా పాటించాలండి, కాయమలానాం ప్రక్షాళనం అంటే ప్రతిరోజు స్నానం చెయ్యండి. ఇంత సింపులా స్వామి అంటే కాయం అంటే శరీరం, ప్రతిరోజు కూడా మలానం అంటే దీనిలో పడిపోయిన దుమ్ము అంతటిని కూడా ప్రక్షాళన చేయాలి, స్నానం చేయాలి అన్నారు. ఎలా చేయాలి స్వామి అండి అంటే మృత్ జలాభ్యాం. ఆ రోజుల్లో అయితే మట్టి, నది అడుగున మట్టి ఉంటుంది చూడండి, చెరువు అడుగున బురద లాంటి మట్టి ఉంటుంది, దాని పేరు మృదు అంటారు. అదంటా శరీరానికి రాసుకుంటే శరీరం మంచి తేజస్సుతో బాగుంటుందటండి. ఇప్పుడు మళ్ళీ వచ్చే అవన్నీ మనం ఏదైనా ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్తే అదొక ట్రీట్మెంట్ అంటారు. ఏం ట్రీట్మెంట్ ఇదండి అంటే క్లే ట్రీట్మెంట్. ఒళ్ళంతా మట్టే రాస్తారు, అది గట్టిగా ఎండిపోయిన తర్వాత కడిగేస్తారు. బాగా వచ్చారండి మీరు అంటారు.
పూర్వం అది ఉండేదండి. మృదు జలాభ్యాం ప్రక్షాళనం. ఇప్పుడైతే మనం మట్టి స్థానంలో సబ్బులు, షాంపులు ఇవన్నీ వచ్చాయి. ఇదొకటి. రెండవది మా స్వామి కాయ ప్రక్షాళనం చేస్తాం. మనో ప్రక్షాళన ఎలా చేయాలి చెప్పండి గురువుగారు అండి అంటే ఆయన అంటారు, మనసా ప్రతిపక్ష భావనయ రాగాది మలానాం అపనయం. మనస్సును శుభ్రం చేసుకోవాలండి అంటే రాగము ఇత్యాది మలాలు చేరిపోతాయి, వాటిని బయటికి తోలేయాలంట. రాగాది మలానాం అపనయం. అపనయం అంటే వాటిని బయటికి తరిమేయాలి. రాగద్వేష ఇచ్ఛా సుఖ దుఃఖ ఇవన్నీ ఎలా తరిమేయాలి స్వామి? స్నానం చేయాలి అండి అంటే మృదు జలాభ్యం అని చెప్పారు కదా. మరి మనస్సుకు స్నానం చేయాలంటే ఏ ఏ సబ్బు వాడాలి స్వామిజీ అండి అంటే ప్రతిపక్ష భావనయ. ప్రతిపక్ష భావము అంటే ఉదాహరణకు నేను చెప్తాను చూడండి. ఒకటేదో మనకు బాగా నచ్చింది అనుకోండి. రాగము అంటే నచ్చడం కదండి. నచ్చినప్పుడు జనరల్ గా మనం దాంట్లో రెండో కోణాన్ని చూడటానికి ఒప్పుకోం. అంటే ఏంటి రెండో కోణం? ఆ రెండో కోణం పేరే ప్రతిపక్ష భావం. అధికార పక్షంలో కూర్చోకుండా ప్రతిపక్షంలో కూర్చొని విషయాన్ని చూడాలన్నమాట. ఇది నేను ఇంత నచ్చుతున్నాను కదా, దీనివల్ల ఏదైనా ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంటుందేమో. అలాగే మనం కొన్ని నచ్చం, వాళ్ళంటే మనకి ఇష్టపడదు అంటాం. మనస్సుకు ఒక ప్రశ్నించాలండి అంట, ఇంతగా ద్వేషిస్తున్నాం కదా, ఈ ద్వేషం వల్ల ఏమైనా నష్టం కలుగుతాదేమో. దాని పేరు ప్రతిపక్ష భావన అంటారు. రెండో సైడ్ చూడాలి. భజగోవిందం మొత్తం అదే చెప్తారు. మనమందరం ధనాన్ని కీర్తిస్తాం, ధనం ఉంటే అన్నీ ఉంటాయని. ఆయన అంటారు అర్థం అనర్థం భావయ నిత్యం. అది ప్రతిపక్ష భావం. మనమంతా పేరు ప్రఖ్యాతలు లేకపోతే సౌఖ్యాలు ఇవన్నీ చూస్తాం కదండి. స్వామి అంటారు అబ్బాయి వీటికి రెండో సైడ్ కూడా ఉంటది, దీని వలన దుఃఖం కలుగుతాది, ఆ కోణంలో సాధకుడుగా చూడాలి. దాని పేరు ప్రతిపక్ష భావం. ఆ ప్రతిపక్ష భావన కానీ పెట్టుకుంటే ఈ రాగం, ద్వేషం, ఇచ్ఛ, అయిచ్ఛ ఇత్యాది మలాలు మనస్సుకు చేరవంట. చేరకుండా మరి ఎలా ఉంటుంది స్వామి అండి అంటే నిర్మలంగా సత్యవంతంగా సహజంగా అంతఃకరణ ఉంటుంది. అది క్వాలిఫైడ్, అది జ్ఞాన విచారానికి యోగ్యం ఉంటుంది. కానీ ఇన్ని మేకులు మనం దాంట్లో కూర్చోపెట్టించి మీరు విచారణ చేయండి, ధ్యానం చేయండి అంటే వాటి మీద ధ్యానం చేస్తుంది మనస్సు. ఆలోచించండి అంటే ఆల్రెడీ అవి పోల్స్ పెట్టేశాం, వాటి గురించి ఆలోచిస్తుంది తప్ప ఆత్మ బ్రహ్మ ఆలోచించమంటే అది ఫ్రీయే కాదు, ఇంకా అదేం ఆలోచిస్తుంది. ముందు మైండ్ ఫ్రీగా ఉండాలిగా, మలినాలు లేకుండా ఉంటే అప్పుడు క్వాలిఫికేషన్ బ్రహ్మ విచారణకు సంపాదిస్తుంది. కాబట్టి ఈ ప్రతిపక్ష భావన ఉంటే రాగాది మలానం అపనయం సులభం. ఇదంతా శౌచం, మనం పాటించవలసిన శుభ్రతకి తీసుకోవలసిన జాగ్రత్తలు. తరువాతిది చాలా ముఖ్యంగా ఈ సాధనా మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి అత్యంత విలువైన విలువ అదేంటి స్వామిజీ అండి అంటే స్థైర్యం అన్నారు భగవత్పాద. శ్రీకృష్ణుడు స్థైర్యం అన్నాడు. అయితే స్థైర్యం అంటే స్థిరభావం. స్థిరభావం అంటే నిశ్చలంగా కమిట్ అయి ఉండటం. ట్రాన్స్లేషన్ చేయాలండి అంటే దేనికైనా కమిట్ అయ్యామండి అంటే అలా నిలబడి ఉండడాన్ని స్థైర్యము అంటారు. అయితే భగవత్పాదులు ఇది విలువ, జ్ఞాన విలువ ఎలా అవుతుంది స్వామి అంటే దీనికి ఒక నిర్వచనం ఇచ్చారు. మనకెందుకు ముఖ్యమైనది అని నేను చెప్తున్నానండి అంటే ఆయన ఏమంటారో తెలుసా అండి, మోక్ష మార్గే ఏవా కృత అధ్యవసాయనం. ఇది ఆయన ఇచ్చిన నిర్వచనం. ఈ స్థిరభావం మనకి ఎక్కడుండాలటో తెలుసా అండి, ఈ మోక్ష మార్గంలో నేను ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్గం నుంచి నేను డీవియేట్ కాను, ఆ భావాన్ని స్థిరంగా ఉంచుకోవటమే ఈ విలువ అంటారు. మోక్షాన్ని సంపాదించుకోవాలి అనే భావాన్ని పెట్టుకున్నాను కదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి నా మనస్సు డీవియేట్ కాకూడదు, నిత్యము ఆ భావన నాలో బలంగా ఉండాలి.
ఆ స్థిరభావం ఉంటే దానికి కావలసిన సామగ్రి అంతా మనం సమకూర్చుకుంటామండి. చదువుతాం, జపం చేస్తాం, క్లాసులు వింటాం, గీత అర్థం చేసుకుంటాం, ధ్యానం చేస్తాం, విచారణ చేస్తాం, మలినాలని కల్మషాలని దూరం తరుముతాం. ఇవన్నీ నిలబడాలండి అంటే ఈ ఈ ఈ ఈ స్థిరత ఉండాలి. యథాకథా ఉండకూడదు. కొంతసేపు హైలీ స్పిరిచువల్, కొంతసేపు హైలీ మెటీరియల్. స్పిరిచువల్ అంటే స్పిరిచువలే. ఈ భావం నిలబెట్టాలి. అయితే పూజ్య గురూజీ ఈ మార్గంలో వచ్చే ఇబ్బందులేంటో కొన్ని చెప్పారు. మనందరికీ అవసరం కదండి. ఎలాంటి ఇబ్బందులు రావటానికి ఆస్కారం ఉంటుంది. ఒక ఇబ్బంది వస్తుందంట. దాని పేరు ఏంటండి అంటే, దాన్ని పెద్దవాళ్ళు అనాలిసిస్ చేశారండి. దాన్ని ఏమంటారండి అంటే, దాన్ని ఉచ్చాటన మాయ అంటారు. ఇది ఒక మాయ కమ్ముతుంది సాధకులకి. ఉచ్చాటనము అంటే ఒక దగ్గర ఉండరాళ్ళు, ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు. మరి సాధకుడికి ఉచ్చాటన మాయ అంటే ఏంటో చెప్తాను వినండి. కొన్నాళ్ళు ఈ గురువు గారిని, ఈ దేవుడిని సేవిస్తారు. ఆహా భలే 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 అని. మళ్ళీ ఎందుకో మనసు ఇరిగిపోతుంది. ఇంకొక కొన్ని రోజులు ఇంకొక గురువు గారు, ఇంకొక దేవుడు అని అక్కడ కొన్నాళ్ళు మొక్కుతారు. అది మళ్ళీ వీళ్ళ మనసే ఇరిగిపోతుంది. వాళ్ళందరూ పర్ఫెక్టే. ఇది నచ్చలేదు. ఏం నచ్చలేదండి అంటే, ఆ వాచ్‌మెన్ నన్ను అంత మాట అన్నాడండి. నేను మరి గురువు గారి దగ్గరికి వెళ్ళను అంటాడు. నీకేమి నచ్చలేదండి అంటే, నేను వేడి నీళ్ళు అడిగితే చన్నీళ్ళు ఇచ్చారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. ఐఎమ్ డ్రాపింగ్ ది స్పిరిచువాలిటీ. దీని పేరు ఉచ్చాటన మాయ అంటారు. ఇది ఒక మాయ అండో ఈ ఆధ్యాత్మిక మార్గంలో. ఇట్స్ నాట్ ఒక అంత సులభంగా అనటానికి లేదు. ఎవరినైనా ఎప్పుడైనా పట్టుకుంటది. ఆ మార్గంలోనే అంత దేవుడే, కానీ తిప్పుతుంది. ఈ ఒక దిశ ఉండదు, నిర్దేశం ఉండదు. ఇది ఒకటి జాగ్రత్తగా మనం. సో దీనికి యాంటీడోట్ ఏంటి స్వామిజీ అంటే, చిత్తాన్ని ఎప్పుడు కూడా స్థిర భావంలో ఉంచాలి. అనేక కామెంట్లు చేస్తారు బయట లోపట, కానీ మన చిత్తం ఎప్పుడు కూడా ఆయన పాద పద్మాల నుంచి బయటికి వెళ్ళకూడదు. చిత్తాన్ని ఎప్పుడు కూడా స్థిర భావంలో ఉంచాలి. ఇది రెండవది, స్టూడెంట్స్ అందరికీ వచ్చే ప్రాబ్లం ఇది. ఏంటి స్వామి అండి అంటే, ఎంత వింటాం స్వామీజీ, అదే బ్రహ్మ, అదే ఆత్మ, అదే దేవుడు, అదే గీత, బోర్ కొట్టేస్తుంది స్వామీజీ. బుద్ధి ఉత్సాహాన్ని కోల్పోతుంది. యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి క్లాసులో అంటే ఏరి అబ్బాయి పడుకుంటుపోయాడు స్వామీజీ అంటాం. బుద్ధి నీరసానికి గురి అయిపోతుంది కదండి. లక్ష్యం ఇంకెక్కడో ఉంది. మీరు ఇప్పుడే నిద్రపోవటాలు, ఎస్కేపిజము, దీన్నే మన మాటల్లో ఏమంటారండి అంటే బోరింగ్ అనే ఫీల్ వస్తుంటది మనకి. అందరికీ వస్తుందండి. సాందీపినిలో జాయిన్ అయిన ఫస్ట్ 3 మాసాల్లోనే నాకైతే వచ్చింది వ్యక్తిగతంగా. అంటే కొత్త వాతావరణం, కొత్త పద్ధతి. రోజుకి 7-8 క్లాసులు చెప్పేవారు. అది తప్ప ఇంకో ప్రపంచం ఉండేది కాదు. అది ఎంత అనిపిస్తదంటే మనసుకి. 2 ఏళ్ల తర్వాత ఒకసారి బయటకు తీసుకెళ్లారు తీర్థయాత్రకో దేనికో అని. ఈ గోడకి యువతలో ఒక ప్రపంచం ఉన్నట్టు, గోడకి అవతల ఒక ప్రపంచం. ఏదో ఎక్కువ మంది మాట్లాడినట్టు, బస్సులు హారన్లు ఇవన్నీ వినిపించడం 2 ఇయర్స్ తర్వాత జరిగింది. ఎక్కువ మంది ప్రజలలో నడుస్తుండడం, సివిల్ డ్రెస్సుల్లో ఎక్కువ జనాన్ని చూడటం. ఫస్ట్ 3 మంత్స్ లోనే అలా అనిపిస్తే నేను వెంటనే గురుదేవ్ కుటియా ఉంటది అక్కడ. పెద్ద ప్రతిమ ఉంటది గురుదేవ్‌ది. అక్కడికెళ్ళి నేను ప్రార్థన చేశాను, స్వామి ఏదో విషపురుగు ప్రవేశిస్తుంది. ప్లీజ్ సేవ్ మీ, సేవ్ మీ, సేవ్ మీ అని. ఏమి అవుతాదో తెలీదు. కానీ అట్‌లీస్ట్ ఈ 2 ఇయర్స్ కోర్స్‌లో మేము చెయ్యాలి అని నిర్ణయం వచ్చినప్పుడు, మనం ఆ భాగ్యం ప్రసాదించు తండ్రి. ఈ మనస్సు ఏమో తెలీదు, మాయ. నేనైతే ఇది వచ్చింది, ప్రార్థన కూడా చేసుకున్నాను గురుదేవ్‌కి. హీ మస్ట్ హ్యావ్ ప్రొటెక్టెడ్. ఏమండోయ్ ఇది కాదు.
మరి దీనికి మందేంటి స్వామిజీ? ఇలా అవ్వకుండా ఉండాలంటే మందేంటి స్వామి అంటే, గురువు గారి పైన, గురువు గారు చెబుతున్న స్క్రిప్చర్స్ పైన మనకి ప్రమాణ బుద్ధి ఉండాలి. ప్రమాణం అంటే దే ఆర్ వ్యాలిడ్. నాకు అనిపించొచ్చు నేను మంచివాడిని, వాళ్ళు చెడ్డవాళ్ళని అనిపించొచ్చు. కానీ ప్రమాణ బుద్ధి అంటే వాళ్ళు కరెక్ట్. వాళ్ళు మహాత్ములు. వారు చూపించిన దారి కరెక్ట్. నేను నడవలేకపోవచ్చు, ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. ప్రమాణ బుద్ధి అంటే భగవద్గీత కరెక్ట్, ఉపనిషత్తులు కరెక్ట్. ఈ ప్రమాణ బుద్ధి ఉంటే మనకు కొంచెం శ్రద్ధ ఇత్యాదులు బలహీనమైనప్పుడు వాళ్ళ పైన ఉన్నటువంటి ఈ మహత్ బుద్ధి వలన మెల్లగా మన శక్తిని అంతా కేంద్రీకరించుకొని మళ్ళా శ్రద్ధగా ఈ మార్గంలో ప్రయాణించడానికి ఉత్సాహం మళ్ళీ వస్తుంది. అందుకే శ్రవణంలో శ్రద్ధ లెవెల్స్ పడిపోకూడదు. మనకు రోజులో 24 గంటలు ఉంటాయి కదండి. ఈ గంటే మన అటెన్షన్ 100% పెట్టాలి అక్కడ మాస్టర్ గారి ముందు. 23 గంటల్లో ఎప్పుడూ లేనటువంటి శ్రద్ధ ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంది అంటే మనం ఈ బోరింగ్, డల్లు, ఈ మల్టీ డైమెన్షనల్ మైండ్, ఈ చంచలత ఇదంతా కొంత దాటినట్టే. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ క్లాస్ టు మీ. 100% ఫోకస్ గా నేను ఉంటాను. అది ఎప్పుడు వస్తుంది? గురువులు ఏం చెప్తున్నారో అనే ప్రమాణ బుద్ధి ఉండాలి. అటువంటి ఉత్కృష్టమైన భావాన్ని మనం కలిగి ఉండాలి. ఇది స్థిర భావ. ఆధ్యాత్మిక సాధకుడు నిలుపుకోవాల్సిన స్థిరమైన భావం. చిత్తం నిశ్చలంగా నిలుపుకోవాలి. పెద్దవాళ్ళు ఇంకొకటి చెప్తారు, అధ్యవసాయనం. స్వామివారు చెప్పింది ఏంటండి అంటే మోక్ష మార్గే అధ్యవసాయత్వం. అధ్యవసాయత్వం అంటే అది లభించే వరకు నేను ఈ మార్గాన్ని విడిచిపెట్టను అనే బుద్ధి. అది ఎప్పుడూ ఉండాలి. ట్రాన్స్ఫర్ అయిపోయింది స్వామీజీ, సో వదిలేసాం స్వామీజీ చెన్నై మిషన్. ట్రాన్స్ఫర్ అయిపోయిన ఆ ఊర్లో చెన్నై మిషన్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి మనం. అమ్మో కష్టం స్వామీజీ, మాకు సత్సంగం లేకపోతే ఉండలేము. మా స్వామీజీ ఎప్పుడు చెప్పేవారు, వారు కలకత్తాలో పనిచేస్తున్నారు అంటే ఆమె శ్రద్ధ ఎంత మంచిదో చూడండి. వారు ఎక్కడో ఫారెన్ అంతా వెళ్ళి అక్కడ క్లాసులు అన్ని వింటూ చాలా సంవత్సరాలు అయిపోయింది, రిటైర్ కూడా అయిపోయి కలకత్తా వాళ్ళకి రిటైర్ అయిపోయాక సెటిల్ అవడానికి వస్తే ఆమె ఇక్కడ వాళ్ళ జనాలందరికీ చెప్పారంట, కలకత్తాలో చిన్మయ మిషన్ ఎక్కడ ఉంటే ఆ దగ్గరే మాకు ఇల్లు చూడండి అంటే వీళ్ళకి తెలియదు కదా ఆవిడ శ్రద్ధ ఏంటో. ఎందుకో చిన్మయ మిషన్ అంటే నేను సత్సంగాన్ని ఎప్పుడు మిస్ కాను. ఇప్పుడు రిటైర్ అయ్యానంటే ఐ హ్యావ్ టు బి మోర్ కాన్సన్ట్రేటెడ్. బాబా వారి బాధ్యతలు తగ్గాయి కదా, సో ఎక్కడ నాకు ఈజీగా ఏ టైంలో సత్సంగమైనా వెళ్ళి రావటానికి నాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పిన తర్వాత వాళ్ళు ఎతికి స్వామీజీ దగ్గరికి వచ్చి చెప్పారంట, ఇలా అడుగుతున్నారండి మా వాళ్ళు అంటే ఆయనకి ఎంత నచ్చిందో పిల్లలమైన మాతో చెప్పుకున్నారు. సో అధ్యవసాయం. బుద్ధుడు కూడా అంతే కదండి. బుద్ధుడు మఠం వేసినప్పుడు ఈ మాట అనుకుంటాడండి, మోక్షం వా సాధయామి దేహం వా పాతయామి అంటాడు బుద్ధుడు. ఈ మఠం నేను ఎప్పుడు తీస్తానండి అంటే మోక్షమైనా రావాలి, శరీరమైనా పడిపోవాలి, మధ్యలో లేసేదిలే. మోక్షం వా సాధయామి దేహం వా పాతయామి అని గౌతమ బుద్ధుడు మఠం వేసినప్పుడే కూర్చుంటాడు. 45 రోజుల్లో పని అయిపోయి 45 days he sat in the thinking of Brahman. He realized. అంత పట్టుదలగా ఉన్నాడు కాబట్టి 45 రోజుల్లోనే బుద్ధుడు మోక్షాన్ని, నిర్వాణాన్ని సంపాదించుకున్నారు. ఆ కమిట్మెంట్ అట్లీస్ట్ బుద్ధుడు అంత స్థాయిలో లేకపోయినా స్వామీజీ మా స్వామీజీ ఎప్పుడు అనేది కమిట్మెంట్ అన్నాం కదండి. స్థిరభావం అంటే మేము ఆశ్రమానికి వచ్చి సేవ చేస్తామండి అంటారు చాలా. ఆశ్రమాల్లో వాలంటరీ సేవ కదండి, మీ దయ ఉంటే వచ్చి చెయ్యండి, మీకు నచ్చకపోతే మీ ఇష్టమే, ఆప్షన్ మీదే. దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటామంట, మాకు వీలైనప్పుడు చేస్తాం, లేనప్పుడు లేదంటాం. అది కాదు వాలంటరీ అంటే. వాళ్ళు ఏమీ అడగరు, మనమే సర్వాన్ని మన చేతిలోకి తీసి మనం వాళ్ళకి సర్వ్ చేయాలి. దాని పేరు వాలంటరీ జాబ్. వాలంటరీ అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేయటం కాదు కదండి. కమిట్మెంట్ అంటే ఐ డూ మై సేవ టు మై గురు. అక్కడి నుంచి ప్రారంభిస్తే బుద్ధుడు ధ్యానాసనానికి ఏమో వెళ్తాం మేము.
అది ధ్యాన ఆసనం. ముందు సేవా ఆసనంలో మనం కూర్చోవాలి. కాబట్టి ఈ స్థిర భావానికి సేవ అనేది సహకారం చేస్తుంది. ఏ సేవ కావాలంటే ఆ సేవ చేస్తాం స్వామి ఈ మార్గానికి అని మనం సన్నద్ధంగా ఉండాలి. తర్వాతది ఆత్మ వినిగ్రహం. ఆత్మ వినిగ్రహణం అంటే ఏంటి స్వామి అండి అంటే, మన మనస్సు సహజంగా ఈ సాధన పరంగా చూద్దాం. సహజంగా చాలా ఇంపార్టెన్స్లు ఇస్తూ కొన్నాళ్ళు డైల్యూటెడ్గా ఇటువైపు ఉంచుకుంటాం కదండి. ఆత్మ వినిగ్రహం అంటే ఈ చెల్లాచెదరైన మనస్సుని మళ్ళా సన్మార్గంలోకి తీసుకురావడం. సన్మార్గే ఏవ నిరోధ అంటారు శంకర భగవత్పాద. చెల్లాచెదరైపోతున్న మనస్సుని మళ్ళా సన్మార్గంలోకి తీసుకొచ్చే గుణాన్నే ఆత్మ వినిగ్రహణం అంటారు. ఆహా, ఎంత బాగుంది చెప్పండి చూడండి. ఇది ఒక ప్రోత్సాహం మనకి. తప్పులు చేసేసాం స్వామీజీ, దేవుడిని వదిలేస్తామంటే ఏం భయం లే. భయం లేనిదే ఇక్కడ. చాలా రోజులు జపతపాలు ఆపేశాం స్వామీజీ అండి అంటే మళ్ళా సన్మార్గంలోకి తీసుకురా. సో ఈ సన్మార్గంలోకి మళ్ళా మనస్సును తీసుకురావడాన్ని ఆత్మ వినిగ్రహము అని వాండరింగ్ ఆపాలి అంటారు గురుదేవ్. ఎప్పుడు తిరుగుతావుగా ఊరిపైన, కమ్ హియర్ మై డియర్ అని కూర్చోపెట్టించాలి దేవుడి దగ్గర. మరి 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ చూద్దాం. రిపీట్ చేయండి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. 8వ శ్లోకంలో మొదటి విలువ ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇంద్రియార్థేషు అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్, విషయాలు అంటాం కదండి. మామూలు మన మాటల్లో అంటే విషయాలు, విషయ ప్రపంచం ఏదైతే ఉందో దానిపైన వైరాగ్యం, దానిపైన వైరాగ్యాన్ని కలిగి ఉండటం. చాలా మందికి ఈ మాటే నచ్చదు. ఎందుకంటే మన అభిప్రాయం వేరు. వైరాగ్యం అంటే నేను చాలాసార్లు చెప్తాను, వైరాగ్యం అంటే లక్ష్మి, వైరాగ్యం అంటే దరిద్రం కాదు. మన మనస్సుని పావనం చేసేది వైరాగ్యం, కలుషితం చేసేది రాగద్వేషాలు. ఇందాక చెప్పుకున్నట్టు రాగద్వేషాలు కలుషితం చేసేస్తాయి, వైరాగ్యం పావనం చేస్తారు. రేపు ఇంకా పెద్దవాళ్ళు చెప్తారు, ఏదైనా వైరాగ్య బుద్ధి వచ్చింది అంటే అది సాక్షాత్తు భగవత్ ప్రసాదం అంటారు. మార్కెట్లో దొరకదు, ఇంకెవరు ఇవ్వలేరు. ఎందుకంటే అన్నీ మనలాంటివే, మన చుట్టూ తిరుగుతున్నాయి. వాళ్ళు మనకేమిస్తారు? భగవత్ ప్రసాదం. అంత అమోఘమైనది ఈ వైరాగ్యం. ఇంద్రియార్థేషు అంటే కొంచెం దూరంగా ఉండాలి. శబ్దస్పర్శ రూపరసగంధాదులు మనల్ని ఆడించకూడదు, అవి అంతవరకు తెచ్చుకోకూడదు. వాటి ఆటలోకి మనము వెళ్ళిపోయాము అంటే మళ్ళీ ఎప్పుడో కానీ బయటపడలేమండి. ఇదంతా మనకు అనుభవమే. ఎన్ని దెబ్బలు తిన్నాము, ఎంతమంది కొట్టారు. వాటి స్పియర్లోకి వెళ్తే ఆ ఆటలోంచి రావటం కష్టం. చిన్న కుక్క పిల్ల చాలండి మనల్ని ముప్పు తిప్పలు పెట్టడానికి. ఒకరోజు ఆమెకు సేవ చేయాల్సి, 1 day it takes. Like that every day it takes. What to do? అలాంటివి ఎన్ని ఉన్నాయో మన విషయాలు. అర్థాలు అంటే ఎన్ని విషయాలకి సేవ చేస్తున్నామో తెలీదు. కాబట్టి ఇంద్రియార్థేషు వైరాగ్యం చెబుతూ భగవత్పాదులు కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు దీనిపైన. అదేంటండి అంటే, అసలు
ఈ అర్థాలు విషయాలకి మనం బానిసలు అయిపోవటానికి కారణం ఏంటి స్వామి? అయిపోతున్నాం, ఓకే. కానీ వాటికి ఇలా స్లేవ్స్ గా అయిపోవటానికి కారణం ఏంటంట, ఈ అర్థాలని మనకి కనెక్ట్ చేసేవి ఇంద్రియాలు. ప్రపంచానికి జీవుడికి కనెక్షన్ పెట్టేది ఎవరండి అంటే ఈ 5 ఇంద్రియాలు కనెక్షన్ పెడతాయి. అంతవరకు తప్పు లేదు. ఒక రూపం ఉందంటే కన్ను చూడొచ్చు, రుచి ఉందంటే నోరు తినొచ్చు, మాట అనొచ్చు, వినొచ్చు, ఇదంతా అంతవరకు తప్పులే. తప్పు ఎక్కడుందంటే భగవద్గీతలో స్వామి చెప్తాడు, ఈ ఇంద్రియాలన్నింటిపైన 2 దొంగలు కూర్చొని ఉంటారట. ఆయన ఉపయోగించిన పదమే అది. 2 థీవ్స్, వాళ్ళిద్దరూ ఈ ఇంద్రియాలపైన ఎప్పుడూ కూర్చొని ఉంటారు. రాగద్వేష వ్యవస్థితౌ. వ్యవస్థిత అంటే దే సిట్. ఎవరండి స్వామిజీ వాళ్ళిద్దరూ? ఒక ఆయన పేరు రాగం, ఇంకొక ఆయన పేరు ద్వేషం. నిజానికి ప్రాపంచిక విషయాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇంద్రియం తీసుకొనివ్వవు అవి. మరి ఏ రకంగా తీసుకొనిస్తాయి స్వామి ఏంటి అంటే వాటికి కలర్ వేసి ఆ కలర్డ్ ఆబ్జెక్ట్ ని లోపలికి పంపిస్తాయి. ఆ కలరే కొన్నేమో ఇష్టాలు, కొన్నేమో అయిష్టాలు, కొన్నేమో రాగ ఆస్పాదమైనవి, కొన్నేమో ద్వేష ఆస్పాదమైనవి. ఇది ప్రాబ్లం అంటారు శ్రీకృష్ణ. ఉంటే ఏంటి స్వామి అండి అంటే ఈ 2 అంట దారి దోపిడీ దొంగలతో సమానం అంట. ఒక లక్ష్యాన్ని సాధించాలి అని ప్రపంచంలో మనం దిగితే అవి కంప్లీట్ గా మనల్ని డైవర్ట్ చేసేస్తాయి. మోక్షాన్ని సాధించడం జీవుడి లక్ష్యం అయితే నరకానికి దారి చూపిస్తాయి. కాబట్టి కంప్లీట్ గా మన జీవితాన్ని భ్రష్టుపరిచేవి కాబట్టి ఆ 2 లేకుండా చేసుకోవటమే వైరాగ్యం. వైరాగ్యం ప్రపంచంలో ఉండదు, వైరాగ్యం మనసులోనే ఉంటుంది. ఈ 2 లేకపోతే హీ ఈజ్ కంప్లీట్లీ ప్యూర్ పర్సన్. ఎన్ని తప్పులు చేసినా మనల్ని క్షమిస్తాడు, ఎందుకంటే ద్వేషం పెట్టుకోలేదు. అందరినీ అకామిడేట్ చేస్తారు. పెద్దవాళ్ళు ఎలా పెద్దవాళ్ళు అయ్యారు స్వామి అంటే ఈ రకంగానే పెద్దవాళ్ళు. కాబట్టి ఈ రాగద్వేషాలని ఈ సెన్సస్ పై నుంచి తీసేయడమే ఈ వాల్యూ. ఇంద్రియార్థేషు వైరాగ్యం. భగవత్పాదులు చెప్తారు, శబ్దాదిషు దృష్ట అదృష్ట భోగేషు విరాగ భావ. దృష్ట ఫలాలు యందు, అదృష్ట ఫలాలు యందు. అదృష్ట ఫలాలు అంటే నేను స్వర్గానికి వెళ్తాను, లేదంటే మరో లోకానికి వెళ్తాను అంటారు కదండి. అవి భోగించాలని కూడా ఉండకపోవడమే వైరాగ్యం అంటే. దృష్ట అదృష్ట భోగేషు విరాగ భావ. అందుకే ఆత్మసుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తే అది సులభం. బయట అసలు సుఖం లేదు, అదొక భ్రమ. సాధకుడు అంటే ఈ మాత్రం జాగ్రత్త మనం తీసుకోవాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం. తరువాతది అనహంకారం, యాబ్సెన్స్ ఆఫ్ ఈగో. అహంకారం లేకపోవడం. స్వామిజీ ఫస్ట్ వాల్యూ చెప్పారు అమానిత్వం అని, అది ఇది ఒకటేనా అంటే అమానిత్వం అంటే ఓవర్ ఎస్టిమేషన్. మనం కానిది ప్రదర్శించటం అమానిత్వం. ఇక్కడ అనహంకారం అంటే మనకు ప్రతిసారి ఒక భావం వస్తుంది. అదేం భావం స్వామి అంటే నేను చేశాను, నేను దీనికి కర్తని, ఇదంతా ఇంత బాగా జరుగుతుందంటే కారణం నేను అంటాం కదండి. దాని పేరు అహంకారం. ఈ అహంకారం అన్నిటిలోనూ వస్తుంటదిలేండి. సో అది లేకుండా ఉండటం అనహంకారము అంటారు. స్వామి ఎప్పుడు చెప్తుంటారు, ఏదైనా ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసుకోవాలండి అంటే యాక్చువల్గా అందరం కూర్చుంటామంట. బ్రెయిన్ స్టార్మింగ్ అంట. ఇది అందరం కూర్చొని విచారం చేస్తాం. అయిన తర్వాత ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అనుకోండి, సక్సెస్ అయితే మాత్రం అంటామంట క్లెయిమ్ స్టార్మింగ్ అంటారని. అంటే నా వల్లే అయింది, నా వల్లే అయింది, నా వల్లే అయింది. సక్సెస్ కాలేదనుకో బ్లేమ్ స్టార్మింగ్, అవతల వాళ్ళకి చెప్పేస్తామంట వాడి వల్లే కాలేదు, వాడి వల్లే కాలేదు. ఇది మనకు సహజంగా ఉండే వీక్నెస్ అండి. ఏదైనా సక్సెస్ అయితే నా వల్ల అంటాం, ఫెయిల్యూర్ అయితే పక్కోడి వల్ల అంటాం. అది గొప్ప లక్షణం కాదు, సాధు పురుషుల లక్షణం కాదు. ఒక చిన్న స్టోరీ ఉంది, నేను చెప్పిస్తా, జరిగినదే. అదేంటండి అంటే భారతదేశం
సైన్స్ రంగంలో మొట్టమొదటిగా మనం ఏమంటారు దాన్ని, స్వావలంబన అంటే మన కాళ్ళ మీద మనం నిలబడే స్థితిని సంపాదించుకోవాలి. దేంట్లో అంటే శాటిలైట్ రంగంలో అని ఒక మంచి నిర్ణయానికి వచ్చారు మన శాస్త్రవేత్తలు అందరూ. అంతకుముందు ఇప్పుడు అది వచ్చింది కాబట్టి టీవీలు, ఇంటర్నెట్, ఫోన్లు ఇవన్నీ కూడా ప్రతి చిన్న పిల్లోడి చేతికి వచ్చాయి. పూర్వం అది లేదు కాబట్టి కష్టమైపోయేది. గంటే వచ్చేది స్వామి టీవీ సిగ్నల్ అంటాం. శాటిలైట్స్ మనకు ఉండేవి కాదు. రక్షణకి ఇవన్నీ ప్రాబ్లం. సో ఈ శాస్త్రవేత్తల సమూహంలో అబ్దుల్ కలాం గారు కూడా ఒక శాస్త్రవేత్త. ఆయన కూడా ఉండేవారు. ఈ టీం అంతటిని లీడ్ చేసింది ఎవరండి అంటే సతీష్ ధావన్ గారని వీళ్ళ గురువు గారు. అబ్దుల్ కలాం గారి గురువు గారు. ఆయన టీం లీడరు. వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసే శాస్త్రం. కానీ ఈ ఈ లక్ష్యం ఏదైతే ఉందో భారతదేశం తన కాళ్ళపైన తాను ఆ రంగంలో అది చాలా ఇష్టమట అబ్దుల్ కలాం గారు. మనంతట మనం నిలబడాలి, కొనుక్కోవటం ఏంటి, ఇంకొకరు మనకి హెల్ప్ చేయటం ఏంటి అని ఆయనకుండేది. సో రేయింబవళ్ళు అబ్దుల్ కలాం గారు కష్టపడేవారు. ఫస్ట్ శాటిలైట్ ఇండియా పంపించడానికి పిఎస్ఎల్వినో ఏదో. అప్పుడు మా దేశం కూడా పెద్ద దేశం కదండి. భారత ప్రభుత్వాన్ని అడిగితే మీకు ఎంత కావాలి అని అడిగారంట వాళ్ళు. వీళ్ళు చెప్పారంట మాకు 250 కోట్లు కావాలి అన్నారు. అంత డబ్బా? అంత డబ్బు అంటే కష్టం కదండి. ఒక శాటిలైట్‌కి అంత డబ్బు మేము పెట్టగలమా అంటే, లేదు మీరు ఎలాగైనా ఇవ్వాలి. మేము చాలా కష్టపడుతున్నాము. మేము రిజల్ట్స్ చూపిస్తాము అన్నారంట వీళ్ళు. అంటే వాళ్ళందరూ ఏదో సరే అంటున్నారు కదా. పైగా వీళ్ళందరూ బాగా చదువరులు, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. ఓకే అని బడ్జెట్ ఇచ్చారు. 250 కోట్లు పట్టుకొని వీళ్ళు చక్కగా రేయింబవళ్ళు కొన్ని నెలలు, సంవత్సరాలు కష్టపడి ఫస్ట్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడానికి రెడీ చేశారంట. భారతీయులందరూ కూడా ఆతృతగా చూస్తున్నారు. ఏమో వీళ్ళు మంచిది టెన్షన్ లో ఉన్నారు శాస్త్రవేత్తలు అందరూ. లాంచ్ చేశారు. బ్యాడ్ లక్ ఏంటంటే అది ఫెయిల్ అయిపోయింది. సక్సెస్ అవ్వలేదు. ఆ ప్రాజెక్టే పోయింది. మొత్తం దుమ్మైపోయింది. జీరో. ఇంకా అందరూ కూడా ఫస్ట్ ఇలా అయిపోతే ఎంత డిసప్పాయింట్మెంట్ వస్తుంది కదా. అందరూ నిరుత్సాహానికి గురి అయ్యి ఏం చెయ్యాలో ఇంకా అందరికీ కోపం వచ్చేసింది. ప్రభుత్వానికి ఇంత డబ్బు వేస్ట్ చేశారని రేపు వీళ్ళు ప్రెస్ మీట్ ని ఎదుర్కోవాలి. అయితే ఈ ప్రాజెక్ట్ అంతా తయారు చేసింది అబ్దుల్ కలాం గారు. ఆయనే ప్రధానమైన శాస్త్రవేత్త. సో ఇది ఫెయిల్ అవడానికి కారణం ఆయనే. ఎక్కడో ఏదో మిస్టేక్ వచ్చింది, అది పోయింది. ప్రెస్ మీట్ అంటే అబ్దుల్ కలాం గారు చాలా బాధపడుతున్నారంటే ఏ రకంగా నేను ఎదుర్కోవాలి ప్రశ్నలు, వాళ్ళు ఏమంటారు, ఇది ఒక రకమైన పెయిన్ అని రోజంతా బాధపడ్డాడు. అంటే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ అందరు శాస్త్రవేత్తలు కూర్చున్నారు. కూర్చొని మీడియా అటక ముందే సతీష్ ధావన్ గారు అంటే అబ్దుల్ కలాం గారు గురువు గారు మైక్ తీసుకొని ఆయన ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవటానికి పూర్తి బాధ్యత నాది. కాబట్టి ఇది నైతికంగా ఈ ప్రాజెక్ట్ ఇలా ఫెయిల్ అవటానికి ఆ ముఖ్యమైన నిందితుడిని నేనే. దీనిని మళ్ళా మేము కరెక్ట్ చేసి ఏదో ఒక రకంగా మళ్ళీ డబ్బు సంపాదించి మళ్ళా మేము ప్రయత్నం చేస్తాము, విజయాన్ని సాధిస్తాము, మీరందరూ సహకరించాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఆ రోజు మొత్తం ఆయనే మాట్లాడాడంట ప్రెస్ మీద. ఇంకా అబ్దుల్ కలాం చాలా ఒక విధంగా కళ్ళ వెంబడి నీళ్లు తిరిగి ఆహాహా ఫెయిల్ అయితే ఆయన తీసుకున్నాడు, ఇది మహాత్ముడి యొక్క లక్షణం అని. తర్వాత ప్రాజెక్ట్ అయినప్పుడు అది సక్సెస్ అయితే అదే సతీష్ ధావన్ గారు చెప్పారంట, కలాం గారు మీరు వెళ్ళి కండక్ట్ చేయండి ప్రెస్ మీటు అన్నారు. ఇది గొప్ప వాళ్ళ లక్షణం. ఇలా ఉండాలంట. ఒక టీం లీడర్ ఎవరైనా ఉన్నారండి అంటే ఎప్పుడైనా పొరపాటు అయితే టీం బాధ్యతలు అంటే ఈ రకంగా తీసుకోవాలి తప్పించి పేరు ప్రఖ్యాతలు వచ్చినప్పుడు నేను, అపకీర్తి వచ్చినప్పుడు నువ్వు అని ఇది ఒక వీక్నెస్. అనహంకారం అంటే ఈ సాధు లక్షణం ఈ రకంగా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎంత బాగుందో చూడండి పాఠం. తర్వాత స్వామివారు చెప్తారు, అయితే ఈ అహంకారాన్ని కలగకుండా ఉండటం భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్న వాళ్ళకి కూడా కష్టమేనట. అంత జాగ్రత్తగా దీనిని అబ్జర్వ్ చేయాలి. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర మనం ఎఫెక్ట్ అయిపోతాం అని చెబుతూ జయ విజయాలు చూడండి.
వాళ్ళు సాక్షాత్తు భగవంతుడి యొక్క ద్వారపాలకులు, కానీ అహంకారం పుట్టింది. దేవుడి ప్యాలెస్ కి మేము బాడీ గార్డులమని కథలో చెప్తారు. ఒకసారి లక్ష్మీదేవిని ఆపారటండి వాళ్ళు. అమ్మగారు సడన్ గా స్వామివారి అంతఃపురానికి వెళ్ళిపోతుంటే వీళ్ళిద్దరు అన్నారంట, దిస్ ఈజ్ నాట్ ద టైం అమ్మా అన్నారు. షెడ్యూల్ టైంలో నువ్వు రాలేదు అంటే ఆమెలా నేను ఆయన భార్యని రా అని మనసులో అనుకొని స్వామికి కంప్లైంట్ చేసిందంట, ఇదేంటి స్వామీజీ వీళ్ళు నన్నే ఆపుతున్నారు, నీ ఇల్లాలి నేను అంటే, విన్నాను లక్ష్మి, చాలా మంది నీకు చూద్దాం వాళ్ళ టైం వచ్చినప్పుడు ఏమవుతుంది. తర్వాత ఎపిసోడ్ అంతా మనకు తెలిసింది. భీముడు, అర్జునుడు, సుదర్శన్ చక్రానికి కూడా ఒకసారి వచ్చాయంట, సత్యభామ. సో వీళ్ళందరూ కూడా, సతీదేవి కూడా అహంకారం కొంచెం ఒకప్పుడు వచ్చింది, తులసి రామాయణంలో చెప్తారు. శివుడు పత్ని కాబట్టి దేవుడి సమక్షంలో ఉన్నామనే అహంకారం వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మనం ఎప్పుడు పాదాలు చూస్తూ ఉండాలి, కుర్చీలు చూసామంటే కష్టమే. కాబట్టి ఎక్కడైనా సరే ఈ పీడ ఉంటుంది, లోకంలోనైనా ఉంటుంది, ఆధ్యాత్మికంగానే ఉంటుంది. ఈ రెండు మాటలు ఎందుకండి అంటే ఆధ్యాత్మికంగా కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. సిద్ధులు రావచ్చు, పేరు ప్రఖ్యాతులు రావచ్చు, ఏది వచ్చినా దాసులు అనే బుద్ధిని విడిచిపెట్టాము అంటే అహంకారం వస్తుంది. అనహంకార ఏవచ. తరువాత స్వామి చెప్పింది జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇది ఒకటే క్వాలిటీ, లాంగ్ లైన్. ఏంటి స్వామిజీ ఈ క్వాలిటీ అంటే, ఒకసారి ఆ పదాన్ని చూసినప్పుడు ఆఖరి పదం ఏంటండి అంటే అనుదర్శనం. అనుదర్శనం అంటే కంటిన్యూస్లీ మనం ఒకటి చూడాలట, నిత్యము చూడాలంట ఒకటి. ఏంటి స్వామిజీ నిత్యము చూడాలి? దోషం చూడాలంట. దోషం అంటే ఈవిల్నెస్, నెగటివ్నెస్. ఎందులో చూడాలి స్వామిజీ ఈ దోషాన్ని? జన్మలో దోషాన్ని చూడాలి, మృత్యువులో దోషాన్ని చూడాలి, జర అంటే ఓల్డ్ ఏజ్ లో కూడా దోషాన్ని చూడాలి, వ్యాధిలో కూడా దోషాన్ని చూడాలి, దుఃఖంలో కూడా దోషాన్ని చూడాలి. ఈ రకంగా వీటిలో దోషాలు ఉన్నాయి అని గుర్తించటం ఒక విలువ అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇందులో పెద్ద సాధన ఏముంది స్వామీజీ, వాటిలన్నిటిలో దోషాలే కనబడతాయి. ఎందుకంటే మనము వ్యాధి ఉంది అంటే అది దుఃఖాన్ని ప్రదర్శిస్తుంది, దుఃఖం ఉంది అంటే అది దోషమే. మరి ప్రత్యేకంగా ఇది సాధన ఎందుకు అయింది స్వామి అంటే ఈ విచారణ చేస్తే ఇవి వైరాగ్యాన్ని ప్రసాదిస్తాయి. వైరాగ్యాన్ని ప్రసాదించాలండి అంటే వెంటనే పాత్రలో లీనమైపోకుండా అసలు ఈ పాత్ర ఎత్తుకోవలసిన కర్మ నాకేం పట్టింది అని విచారించాలి. పాత్ర అంటే రోల్. ఇప్పుడు ఒక రోల్ మనం యాక్ట్ చేసి చూపిస్తున్నాం, దాంట్లో మమేకం అయిపోయామంటే అసలు ఈ రోల్ నేను ఎందుకు తీసుకున్నానో విచారణ చెయ్యి. ఎంతసేపు ఇది సరిపోతుంది, సరిపెడుతుంది కూడా. అంత చాకచక్యం ఉంది మాయాదేవికి. ఆ పాత్రలో మమేకం అయిపోతాము, ఇంకా అవన్నీ మనకున్నవే. అసలు ఈ పాత్ర నేను ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఈ బాధలన్నీ పడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నేను కంప్లీట్ గా డిఫరెంటే. ఇవన్నీ ఈ శరీరం చుట్టూ ఆడుతున్నటువంటి గేమ్సే, అది ఎవరైనా కావచ్చుగా. కాబట్టి ఆ దోషాన్ని చూడగలగాలి. ప్లేలో మమేకమయ్యామండి అంటే ఇట్ విల్ క్యాచ్ అస్ అండ్ డ్రాప్ అస్. ఎందుకు ఈ ప్లే నేను ఆడవలసి వస్తుంది? అయితే ఏ రకంగా వీటిలో ఉన్న దోషాలు ఏంటండి అంటే పెద్దవాళ్ళు చెప్తారు, జన్మ మనం ఎత్తుతాం కదండి, జన్మలో దోషం ఏంటండి అంటే ఈ జన్మ అత్యంత కష్టభూయిష్టమైనది. మాతృగర్భంలో పడినప్పుడు గర్భవాసమే నరకతుల్యం. మళ్ళా అక్కడికి వెళ్ళకూడదు స్వామి అనే విచారణ మనకే ఉండాలి. మళ్ళా మనం మేకప్ వేసుకున్నాము అండి అంటే ఇదంతా ఉత్తుత్తునే, నిరర్ధకం. గర్భవాసానికి మళ్ళా రాకుండా చూడు స్వామి. ఇంకా అక్కడ నుంచి స్ట్రగల్ స్టార్టెడ్. గర్భవాసం నుంచి విస్తరణం అంటారు శంకరాచార్య. విస్తరణం అంటే తల్లి గర్భం నుంచి బయటికి రావడం.
ఇద్దరికీ పెయినే. చాలా మంది చెప్తారు ఇది మాతృదేవికి రెండో జన్మ అంటారు. బిడ్డడికి అటువంటి పరిస్థితి. పెద్దవాళ్ళైతే చాలా రకాలుగా చెప్తారండి. వేదాంత చర్చ చేసేటోళ్ళు ఇది కానీ మనం అటువంటి వైరాగ్యుల నోటి నుంచి ఈ టాపిక్ వింటే మనకే అనిపిస్తది ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక జన్మ నేను ఎత్తను. ఆ బాధ నేను పడను. శిశువుల కంట అక్కడి నుంచి ప్రారంధం చూడండి కొన్ని మూఢగర్భాలు అయిపోతాయండి. మూఢగర్భాలంటే ఆ శిశువున్న గర్భమే జడ పదార్థం. అది బయటికి రాదు, తల్లి బాధ భరించలేదు, డాక్టర్ బయటికి తీయలేడు. అటువంటి గర్భాలు ఇదంతా ప్రారంధ కాలిక్యులేషన్ అండి, సైన్సే. శిశువు తిరగబడిపోతాడు వెనక నుంచి ముందుకి, ఏమవుతుందో తెలియదు. ఆ మలిన పదార్థాలు తినేస్తాడు లోపట. సో ఈ రకంగా ఇవన్నీ కూడా మన ప్రారంధం స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. అనుభవించామా లేదా అంటే అనుభవించాం స్వామి, మర్చిపోతే మర్చిపోవచ్చు కానీ అందరమే శిశువులుగా వచ్చిన వాళ్ళమే కదండి. ఒకరోజు ఆ గడి దాటాం. అదే కాబట్టి ఆలోచించి ధన్యాష్టకము ఇత్యాది స్థుతుల్లో పెద్దవాళ్ళు చెప్తారు, భగవంతుడా మళ్ళా ఆ పరిస్థితి కల్పించకు తండ్రి. ఏమీ లేని ఆ ఆట కోసం మళ్ళా వేస్టేజ్ ఆఫ్ టైం. ఇక్కడే ఏదో నా స్వస్థితికి నేను వెళ్ళిపోతే అది చాలు, మిగతా క్లారిటీ అంతా వస్తుంది. నేను ఎందుకు శరీరం కాదో, నేను ఎందుకు కర్మ కాదో ఇత్యాదులన్నీ. కాబట్టి ఆ విచారం అది దీని పేరే ప్రతిపక్ష భావం. రెండవది మృత్యువు. స్వామీజీ మరి మృత్యువులో ఉన్న చెడ్డ లక్షణాలు ఏంటండి అంటే, మృత్యు అంట నిత్యము భయాన్ని కల్పిస్తుందండి. అంటే మనం బయటికి అన్నా లేకపోయినా ఎప్పుడు చచ్చిపోతామో అనే ఒక భయం ఉంటుంది. దీన్నే మరణ భయము అంటారు. అన్ని భయాల కన్నా ఈ భయం లైఫ్ లాంగ్ ఉంటుందటండి. అందుకే అంటాం కార్ స్లోగా డ్రైవ్ చేయంటాం. ఏం ఫాస్ట్ గా చేస్తే చచ్చిపోతానేమో. కరోనా వచ్చినప్పుడు బయటికి రాకండి అంటాం. ఏమి వస్తే చచ్చిపోతానేమో. అన్ని బాబు కూరలు అన్ని మంచివేనా అంటాం. మంచివి కాకపోతే ఏమమ్మగారు, ఏమో ఏదైనా అయితే. ప్రతి అడుగులోనూ మనం ఆడే ప్రతి మాటలోనూ వెనకతలి థాట్ ఉంటుంది. వారు బలవంతులా, ఓకే, వాళ్ళ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. సో ఈ రకంగా మరణం నిత్యము భయాన్ని కల్పిస్తుంది. యోగ శాస్త్రంలో చెప్తారండి, ఇది కూడా మనకు అనుభవం లేదు. మాతృ గర్భంలో వచ్చినప్పుడు పెయిన్ ఎలాగైతే అనుభవంలో లేదో, మరణించినప్పుడంట నిజంగా ఇది కలుగుతుందో లేదో మనకు తెలియదు కానీ 1000 తుమ్మెదలు కొడితే ఎంత పెయిన్ వస్తుందో జీవుడు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు అంత పెయిన్ వస్తుందట. అట పెద్దవాళ్ళు అన్నమాట. 1000 తుమ్మెదలు కొడితే ఎంత ఒక 9 కొడితేనే కరకరలాడుతాం కదండి. 1000 తుమ్మెదలు కొడితే ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందో ఈ జీవ శరీరం రెండు వేరు పడినప్పుడు అంత కష్టంగా ఉంటుందట. ఇవన్నీ మరణాలు. ఇంకొకటి మరణం ఇచ్చే భయం ఏంటండి అంటే, ఇది మనకు ఉన్నదే. శరీరం ఉన్నప్పుడంతా చూస్తాం కాబట్టి మనకేదో తెలుసు. స్వామీజీ ఇది పడిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి, తదనంతరం మన గతి ఎలా ఉంటుందో అదొక భయం కూడా మరణం కనిపిస్తుంది. అంతే కదండి, ఎటుపోతాడో ఈ జీవుడు. ఆవు అవుతాడో, దేవుడు అవుతాడో, ఇంకేదో జన్మెత్తుతాడో, మనిషే అవుతాడో ఏమో. ఇప్పుడు ఈ కాలిక్యులేషన్ ఏదీ చెల్లదు అక్కడ. ఏ వాసనలు ఉన్నాయో, ఏవి పరిపక్వమయ్యాయో, ఏ శరీరం రెడీగా ఉందో, అది ఉందా లేదా స్వామి అంటే ఉంది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఉండాలి అంటున్నారు. ఉండకపోతే ఆ వాసనలు ఖర్చు కావు, జీవ పురోగతి కాదు. కాబట్టి జన్మ అనేది, నీకు జన్మ ఎత్తాలి అంటే జన్మ ఉన్నట్టే. వాసనలు అనుభవించాలి అంటే దానికి శరీరము, పరిస్థితులు, తల్లిదండ్రి, వాతావరణం అన్ని రెడీగా ఉంటాయి. అది ప్రకృతి చేసి కొట్టుకెళ్ళిపోతున్న చక్రం. ఈ సందర్భంలో ఒక జోక్ చెప్తారు పెద్దవాళ్ళు. ఒక అమ్మగారి యొక్క హస్బెండ్ చనిపోయారు. కార్యక్రమాలన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఆమె చాలా విచారంగా కూర్చున్నారు అమ్మగారు.
ఒక పక్కింటి వాళ్ళు వచ్చి ఆవిడ అన్నారంట, ఏదో అయిపోయిందిలే అమ్మా, అంత బాధపడతావేముంది, అంత బాధపడుతున్నావేమంటే ఈ అమ్మగారు అన్నారంట, మా ఆయన వైజాగ్‌లో షాపింగ్ చేసి రమ్మంటేనే సరిగ్గా చేసుకురాలేడమ్మా. మరి స్వర్గలోకాలు, నరకలోకాలకు సరిగ్గా వెళ్ళగలడో వెళ్ళలేడో, ఎక్కడ తప్పిపోతాడని భయం నాకు అని ఆవిడ విచారిస్తుంది అని. అంటే గతి ఏమవుతది అంటే, ఊర్లోనే సరిగా ఏదో చేసుకురండిరా బాబు అంటే అష్ట వంకరలతో వస్తాం మనం. అంత షార్ప్ బుద్ధి. అంత బాగా వ్యవహారం చేస్తాం మనం. జన్మ తర్వాత వ్యవహారం మనం ఎందుకైనా పనికొస్తాము. కానీ అది ఉంది. 2 దారులుంటాయట. ఒక నల్ల దారి, ఒక తెల్ల దారి. ఇటు వెళ్ళిపోయి మనకు అదెటో తీసుకెళ్ళిపోతది. కృష్ణ మార్గం అని ఒకటి, శుక్ల మార్గం అని ఒకటి, సూర్య మార్గం, చంద్ర మార్గం ఎన్నెన్నో ఉంటాయంటారు పెద్దవాళ్ళు. దానికి చాలా పోటీ అటండి. పిశాచాలు ఉంటాయట. అబ్బా! ఈ క్యాండిడేట్ మన దారిలోకి వస్తే బాగున్ను, పార్టీకి బలం పెరుగుతుంది. ఈడు పొరపాటున అటు ముట్టాడా అంతే. జీవగతి కష్టం అంటారండోయ్. ఇవంతా మరణ భయం. స్వామి మీరు భయపెడుతున్నారు మాకు. సైంటిఫిక్‌గా మాట్లాడండి స్వామి. ట్రెడిషనల్‌గా మాట్లాడతారేంటి? మూడవది జర. జర అంటే వృద్ధాప్యం. అందులో కూడా దోషాన్ని చూడండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏంటి స్వామీజీ అందులో దోషం అంటే, వృద్ధాప్యం వస్తే 3 పోతాయటండి మన దగ్గర నుంచి. ఏంటి స్వామీజీ ఆ 3 పోయాయంటే, ప్రజ్ఞ ఒకటి. ప్రజ్ఞ అంటే బుర్రలో ఉన్న తెలివి. ఇప్పుడున్నంత యాక్టివ్‌గా బుర్ర పనిచేయదు ప్రజ్ఞ. రెండవది శక్తి. శరీరంలో ఉన్న శక్తి పోతది. ఎనర్జీ అంటాం కదండీ! అదొకటి పోతది. మూడవది ఏంటి పోతది స్వామి అంటే తేజస్సు. తేజస్సు అంటే ఇప్పుడు అందంగా ఉంటాము, చక్కగా ఉంటాము, అది పోతుంది. ప్రజ్ఞ, శక్తి, తేజస్సు ఈ 3 కూడా క్షీణించిపోయే దశ పేరే వృద్ధాప్యం. మనం ఎన్ని మేకప్‌లు వేసుకున్నా పోయాయి అంటే పోయాయి అండి. అంతే. అయితే మీరు మేకప్‌కి వ్యతిరేకం అంటే అది మన ఇష్టం. ప్రజ్ఞ, శక్తి, తేజస్సు ఈ 3 పోతాయి. కాబట్టి ఒక వృద్ధుడంట ఒక పత్రికా ప్రకటన ఇచ్చాడండి. మేరేకో రిస్తా చాహియే అని. రిస్తా చాహియే అంటే నాకు పెళ్లి కావాలి అని. అంటే అటునుంచి ఒక రిప్లై వచ్చిందంట మెసేజ్. ఆప్కో రిస్తా నహీ, ఆప్కో పరిస్తా మిలేగా అని ఫోటో చూసి అవతల వాడు మెసేజ్. పరిస్తా అంటే దేవదూతలన్నమాట. 2 దేవదూతలు వస్తారు, వాళ్ళని పెళ్ళాడు. అంటే అయిపోయింది ఇంకా. ఇంకా ఏమి నువ్వు ఆశిస్తావు ప్రపంచం నుంచి? నిన్ను పక్కన పెట్టేశారు. అది గుర్తించు. వృద్ధాప్యంకి వచ్చాము అంటే ప్రపంచం మనల్ని పక్కన పెట్టింది. వాళ్ళ గేమ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. మనకు ఒకటే శరణం, అదేంటంటే నారాయణ. ఆయన ఏం అనడు. అందరూ రావచ్చు అంటాడు. మరొక పెయిన్ ఉంటదట వృద్ధాప్యంలో, మా స్వామివారు చెప్తారు. మనకేమో అనుభవించాలని ఉంటదట. శరీరం ఏమో నా వల్ల కాదంటదట. ఇది ఒక హైయెస్ట్ పెయిన్ వృద్ధులకి అంటారు. తాతగారు తింటారా అంటే, తినకపోవడం ఏమిట్రా, బ్రహ్మాండంగా తింటాను పట్టుకురా అంటాడు. మరి శరీరం అంటదట, నేనేం తింటానయ్యా, తింటే అరగదు, అరిగితే తిన్ను, ఏది కోఆపరేట్ చేయట్లేదు. తేజస్సు అంతా పోయింది. ఇంద్రియాలన్నీ ముసలైపోయి. ఇంకన్నీ అంతే. కాసేపు కూర్చోలేని స్వామీజీ. ఏమి అంటే కాలు చేతులు నొప్పులు పెట్టేసేసి. కొంతమంది అయితే వినలేరు కూడానండి. ఈ ఇంద్రియం కూడా బలహీనమైపోతుంది. ఎక్కువసేపు వినలేను స్వామీజీ నేను, కొంచెం సేపే. మరి మిగతా టైం అంతా ఏంటంటే ఇంకా అలా శవంతో సమానంగా అలా పడుకొని కాలాన్ని అలా మనం నెట్టేయటమే. అది ఆ పరిస్థితి అటువంటిది. రెండోది మరొకటి ఏంటి అంటే, ఎవ్వరు మన జ్ఞానాన్ని తీసుకోవటానికి రెడీగా ఉండరు. మనవడినైనా పిలిచి నేను ఏదైనా చెప్తాను వినరా అంటే బాబా అంటాడు. నాకే ఎక్కువ తెలుసు, నువ్వు వేస్ట్. ఎప్పుడెప్పుడో కథలన్నీ చెప్తావు, అవన్నీ వ్యర్థం. మన జ్ఞానం, మన శక్తి, మన ప్రజ్ఞ మొత్తం అడుగంటిపోయే స్థితి. కాబట్టి దోషం చూడండి.
చూసామంటే అయితే ఈ టైం ఎలా వినియోగించుకోవాలి అని, అందుకే దీని పేరు వానప్రస్థము అన్నారండి. నేను వనంలో ఉన్న మనిషితో సమానము అనే భావం మనకి రావాలి. ఇంకా జీవితం అంతా ఇది వైరాగ్యం రాక, ఈదకా వైరాగ్యం రాక ఇంకెప్పుడు వస్తుందండి? చూసేసాం, అంత తిన్నాము, అన్నాము, అంతా అయిపోయి వాటికి అంత లేదు. ఈ బ్రాండ్ పోతే ఆ బ్రాండ్ వస్తుంది, ఆ బ్రాండ్ పోతే ఏ బ్రాండ్లోనూ ఏమీ లేదు. ఇదంతా మాయ. వాళ్ళ వ్యాపారానికి మనల్ని బలిపశువులను చేస్తున్నారు అంతే. భగవంతుడే శరణం. జర వ్యాధి, వ్యాధిలో దోషం ఏంటి స్వామి అంటే ప్రత్యేకంగా చెప్పడం. పెద్దవాళ్ళు అంటున్నారు సుఖంలోనే దోషం చూడండి అన్నప్పుడు రోగంలో దోషం చూడడానికి, భోగమే దోషం, రోగం దోషం. ఇది పెద్ద దోషం ఏంటంటే అండి, రోగం ఉన్నప్పుడు ఈవెన్ హెడేక్ వచ్చినా సరే మనం కాన్సన్ట్రేటెడ్ గా దేని మీద అటెన్షన్ పే చేయలేమంట. శంకర భగవత్పాదులు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది. శిరోరోగాదిషు అపి, ఈవెన్ తలనొప్పి వచ్చినా మనం పర్ఫెక్ట్ గా ఉండలేం. రోగం చేసే పని అది. ఇది ఎప్పుడు వదులుతుందా అనిపిస్తుంది. హెడేక్ అయినా సరే ఆ పరిస్థితి తీసుకొస్తుంది మనకి. పర్ఫెక్ట్ గా ఉండలేమండి. కాబట్టి ఆ రోగంలో కూడా దోషాన్ని మరి ఏం చేయాలి? నారాయణుణ్ణి స్మరించుకోవడమే. నరస్మరణ రోగం. దుఃఖేషు, దుఃఖాల్లో కూడా దోషం చూడాలండి అని చెబుతూ స్వామివారు చెప్తారు మనకి 3 రకాలైన దుఃఖాలు కలుగుతాయంట. ఆధ్యాత్మిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం. 3 రకాలైన దుఃఖాల్లోనూ దోషాన్ని చూడగలగాలి. ఆధ్యాత్మికం అంటే మనస్సులో కలిగేవి, మన మన చుట్టుపక్కల పరిస్థితుల్లో కలిగేవి. అన్సీన్, అన్సీన్ అంటే ఎవరి చేతిలో లేనటువంటి దుఃఖాలు కూడా. వీటన్నింటిలోనూ కూడా దుఃఖాన్ని దోషాన్ని చూడటం ఒక సాధన అని చెప్తారు. కాబట్టి ముఖ్యమైన లక్ష్యం భగవంతుడు చెప్పాలనుకున్నది ఏంటండి అంటే వైరాగ్య ప్రసాదం. ఈ రకంగా ప్రతిపక్ష భావంతో పాత్ర పోషించటం కన్నా పాత్ర నేను ఎందుకు ఎత్తవలసి వచ్చింది అని చూస్తే కొంచెం మూల కారణం ఏంటి అని చూస్తాం. గజేంద్రుడు విషయంలో ఇదే జరిగిందండి. గజేంద్ర మోక్షం కథ మనం చదివితే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు నేను చాలా బలమైన వాడిని, 10,000 మంది భార్యలు ఉన్నారు, అడవికి రాజుని, ఇవన్నీ అనుకున్నంతసేపు ఆయనకేమి వడదు. ఆయన అనుకున్నాడట ఇన్ని బాధలు పడుతున్నాను కదా, దీనికి కారణం ఏంటి? కరెక్టే, మొసలు పట్టేసింది, కొడుతుంది, దీనికి కారణం ఏంటి అని అప్పుడు ప్రేయర్ వస్తుంది. ఈ సమస్తానికి మూల పురుషుడు ఎవరు? అప్పుడు వైకుంఠవాస నారాయణానికి అప్పుడు దైవం కదిలింది. ఇదే సాధకుడు యొక్క ప్రయాణం. ఈ మోక్షం రావాలి. మొసలి బారిన పడ్డ గజేంద్రుడికి మూల కారణం ఏంటి? ఇవన్నీ జరుగుతున్నాయి కానీ వీటన్నిటికీ కారణం ఏంటి అని చూడటమే వైరాగ్య భావం. సో ఈ రకంగా స్వామి రామతీర్థ అని ఒక మహాత్ములు ఉండేవారు, పేరు ఫేమస్. ఒకరోజు అన్నారంట ఆయన, మన ఈ సమస్త సమస్యలకి కారణం ఏంటో రేపు సత్సంగంలో నేను చెప్తాను రండి అంటే అందరూ పోనీలేండి, కారణం ఏదో చెప్పేస్తున్నాడు ఆయన, అది కానీ నివారించామంటే మన సమస్యలన్నీ పోతాయి అని మరుసటి రోజు అందరూ సత్సంగానికి వచ్చారండి. చెప్పండి గురువు గారు ఈ సమస్త సమస్యలకి కారణం ఏంటండి అంటే ఆయన అన్నారంట జన్మ ఎత్తడం. అదే కారణం. ఇంకా అక్కడి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది ఒకదాని తర్వాత. ఇది కొంచెం విచారణ ఏంటంటే బాగా విచారణ చేయాలి. ధర్మరాజు కూడా అంటారు కదండి ఫేమస్, అహని అహని భూతాని గచ్చంతి యమాలయం. ఎవ్రీడే చూస్తాం అనేకమైన భూతాలు యమాలయం వెళ్ళిపోతున్నాయి. శేషా స్థావరం ఇచ్చంతి. శేష అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా స్థావరం ఇచ్చంతి. మీ పరిస్థితి ఏంటండి అంటే అత్యంత సహజంగా ఉంటామంట, నేను స్థావరమే, యమాలయానికి వెళ్ళవా అంటే అసలు థాటే లేదు. మరి రోజు చూస్తున్నావు కదా అంటే మరి దీని పేరే మాయ. ప్రతిపక్ష భావం అంటే ఈ రకం. ఇది గొప్ప మహాత్ములు వైరాగుల యొక్క లక్షణం. ఏ సాధు జీవితం చూడండి, ఆ సాధువులో పుట్టినది ఈ జన్మ జరా మృత్యు జీవితంలో ఉన్న ఈ మాయను చూస్తే దేవుడి వైపు వెళ్తాం. ఈ నాటకంలో ఆడితే దేవుడి వైపు తిరగం.
అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది అంటాం. ఏం బాగుంది మన దగ్గర? శరీరమే కల్మషమైంది. దీనికి ఏదో దేవుడు మేకప్ వేసాడు. మనస్సు, బుద్ధి అన్ని లోపభూయిష్టమైనవే. ఎప్పుడు దెబ్బలు కొడుతూ ఉన్నా దానికి ఏదో మనమే మాయా మాత్రలు వేసుకుంటూ పరమాత్మ వైపు మనం తిరగటం లేదు. ఆ రోజు రావాలి, దేవుడిని ప్రార్థించాలి, స్వామి సత్యపదంగా నీ వైపు తిప్పుకో. నీ దగ్గరే కపటమే అయిపోతుంది, ప్రపంచం దగ్గరే కపటమే అయిపోతుంది. కాబట్టి భగవంతుడా, ఆ వైరాగ్య విభూతిని మాకు ప్రసాదించు తండ్రి, నీ పాద పద్మాల పైన నిజమైన భక్తిని కల్పించు తండ్రి అని మనం ప్రేయర్ చేయాలి. మిగతావి రేపు మనం చెప్పుకుందాం. రేపటితో భగవద్గీత జ్ఞానయజ్ఞం 13వ అధ్యాయం కంప్లీట్ అయితే. రేపటితో 20లో మిగతా విలువలని మనం కంప్లీట్ చేసేస్తాం. కాబట్టి మనం అనుకున్నట్టుగా ఈశ్వర తత్వ నిర్ధారణ చెప్పుకున్నాం. ఎప్పుడు స్వామీజీ? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధియే ఈశ్వర తత్వ నిర్ధారణ. ఈశ్వరుడు ఎవరండి అంటే ఇదే. రెండవది విలువలు. విలువలు అంటే ఈ సాధనలు. ఆ తత్వ నిర్ధారణ జరగాలి అంటే కావలసిన యోగ్యతని ప్రసాదించే సాధనలు. ఈ 2 టాపిక్స్ మనం ఈ పార్ట్లో కంప్లీట్ చేస్తాం. వచ్చే పార్ట్లో దాని యొక్క కంటిన్యూషన్ జరుగుతుంది. అయితే మన ఆర్గనైజేషన్ చిన్మయ మిషన్లో స్వామి జ్ఞానం ఇస్తారు, మనం భోజనం పెట్టాలి అంటారు మా ఆచార్య ఎప్పుడు. అంటే మనం గురుదక్షిణ అనే ఒక సాంప్రదాయాన్ని పెట్టాం. ప్రతి జ్ఞాన యజ్ఞానికి ముందు రోజు అది చెప్తుంటారు స్వాములు, బ్రహ్మచారులు చెప్పి, మనం ఆర్గనైజేషన్కి చేయవలసిన సపోర్ట్ కానీ, స్వామికి చేయవలసిన సపోర్ట్ కానీ, సో దాన్ని దక్షిణ రూపంలో మనం ఇస్తాం. సో ఈ గురుదక్షిణకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా పంపించాలి స్వామి అంటే, భౌతికంగా వచ్చి ఇవ్వచ్చు ఆఫీస్లో, లేదు అంటే బ్యాంకులోనైనా మనం చేస్తున్నాం కదండి ప్రతి నెల. ఆ రకంగా గురుదక్షిణ అనే కార్యక్రమం రేపు పెట్టుకుంటాం. సరే అండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.